నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించి అయితే వర్క్ స్టేటస్ అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎందువల్లంటే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించి లేటెస్ట్‌గానే మనకు జంపింగ్ సిస్టమ్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే మనకు ఒక్కొక్క ఫ్లోర్‌కి సంబంధించి ఈ యొక్క ఏదైతే షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటారో అలా ఒక్కొక్క ఫ్లోర్‌కి అయితే హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు కదా! సో, అదైతే మనకు లేటెస్ట్‌గా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉందో, యాక్చువల్‌గా మనకు చుట్టూ కూడా ఏదైతే ఈ యొక్క గోడల్లాగా వాల్‌తో నిర్మిస్తారో కాంక్రీట్‌తో అదంతా కూడా మాక్సిమం హైట్ అయితే లేపేశారండి. ప్రస్తుతం డిజైనింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు ఐకానిక్ టవర్ నిర్మిస్తారో వాటి కోసం మనకు 3 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటిది మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అనమాట. రెండవది రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అండి. మూడవదొచ్చి షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఏదైతే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన ఉంటుందో అదంతా కూడా ఒక లెవెల్ గ్రౌండ్ లెవెల్ వరకు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అన్నీ కూడా, కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి ఈ యొక్క నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నారండి. అందులో మొదటగా మనకు ఫ్రంట్ సైడ్ రెండైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నారండి. అలాగే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఆల్‌మోస్ట్ ఒక 2 ఫ్లోర్‌ల వరకు మనకు బేస్‌మెంట్, గ్రౌండ్ లెవెల్ అంటారు కదా! ఆ లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో మనకేంటంటే 2 విధాలుగా అయితే వర్క్ చేస్తున్నారండి. మొదటగా కోర్ 1, కోర్ 2 అంటే ఫ్రంట్ సైడ్ అంతా కూడా కోర్ 1, బ్యాక్ సైడ్ అంతా కూడా కోర్ 2 అనమాట. మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే కోర్ 1 ఫ్రంట్ సైడ్ ఉందో అటంతా కూడా మనకు ఇది వరకు ఈ యొక్క షట్టర్స్ ఇవన్నీ కూడా మనకు గ్రౌండ్ లెవెల్ వరకు ఉండే. ఇప్పుడు మనకు రీసెంట్‌గా ఒక 1 డే బ్యాక్ మనకేం చేశారంటే అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటది కదా! రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, అలాగే కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క షట్టర్స్ ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి గదా! వాటన్నిటిని కూడా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అన్ని కాంపోనెంట్‌ని మనకు ఏసీఎస్ టెక్నాలజీ ద్వారా కొంచెం హైట్ అయితే పెంచుకున్నారండి. ఆల్‌మోస్ట్ ఆల్ ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో, దాని వరకు కూడా హైట్ అయితే పెంచేసారనమాట. ఏసీఎస్ టెక్నాలజీ ద్వారా. చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకు కోర్ 1 అండి. బ్యాక్ సైడ్ కోర్ 2 అనమాట. కోర్ 2 విషయానికొస్తే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అది కూడా బ్యాక్ సైడ్ వరకేందంటే మనకు కాంక్రీట్‌తో కొంతవరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. ఇప్పుడు దాని మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. ఆ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఏదైతే మనకు ఫ్రంట్ సైడ్ యొక్క డయాగ్రిడ్ హైడ్రాలిక్ సిస్టమ్ యూజ్ చేసి మనకు ఏసీఎస్ టెక్నాలజీతో హైట్ అయితే పెంచుకున్నారు. అదే విధంగా మనకు బ్యాక్ సైడ్ కూడా చేసుకుంటారనమాట. అది కోర్ 2కి సంబంధించిన వర్క్స్ అండి. సో, రీసెంట్‌గానే మనకు ఇదివరకు వీడియోస్‌లో చూడండి. ఆ యొక్క మనకి ఏదైతే చూస్తున్నారో షట్టర్స్ గాని అవన్నీ కూడా మనకు కింద గ్రౌండ్ లెవెల్ వరకు ఉండేయి. ఇప్పుడు చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ ఎంత హైట్ పెరిగిపోయిందో. ఆళ్ళు డయాగ్రిడ్ కింద ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించి వాల్స్ ఇన్‌స్టాల్ చేసుకోనున్నారో కాలమ్స్ ఆ హైట్‌కైతే పెంచేసుకున్నారండి. ఈ విధంగా మనకు పెంచుకుంటూ ఈ యొక్క బిల్డింగ్ అనేది నిర్మించుకుంటూ వెళ్తారనమాట. అందులో మనకు దీనిలో చాలా వరకు ఉంటుందండి. క్లైంబింగ్ ప్రొఫైల్ అని, అలాగే మనకు వాల్ ఫార్మ్ వర్క్ అని, అలాగే మనకు రోలర్ మెంబర్ అని, ఇవన్నీ కూడా మనకు ఉంటుందనమాట ఇందులో. ఇవన్నీ కూడా యూజ్ చేసి మనకు ఈ విధంగా మనకు లిఫ్ట్ చేసుకుంటారు హైట్‌కి. చూడొచ్చు ఎలా ఉందో ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే. దీనికి సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. అలాగే పెద్ద భారీ టవర్ క్రేన్స్ గాని, ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. అంటే మనకు ఎవ్రీ డే కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుందండి. సో, ఎట్టకేలకు మనకు ఏదైతే ఈ యొక్క లిఫ్టింగ్ ప్రాసెస్ ఉంటదో అదైతే స్టార్ట్ అయిందనమాట. కోర్ 1లో. మళ్ళీ కోర్ 2లో రీఇన్ఫోర్స్‌మెంట్ షట్టర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కోర్ 1లో కూడా హైట్ అయితే పెంచుకుంటారండి. చూడొచ్చు మీరు. కిందంతా కూడా మనకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకొని కొంతవరకు ఫ్లోర్ కూడా వేసుకున్నారు. అలాగే మీరు ఫ్రంట్ సైడ్ బ్లాక్ కవర్ చూస్తున్నారు చూడండి. అవన్నీ కూడా మనకేందంటే నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. నెక్స్ట్
చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఏ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. సో ఒక గోడలాగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని మిడిల్లో షటర్స్ ఇన్స్టాల్ చేసుకొని కాంక్రీట్తో వర్క్ చేసుకుని బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారు. అసలు ఎంత మారిపోయిందంటే చూస్తుండగానే స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ వచ్చేసిందండి. వాడు కూడా ఏ హైట్ పెంచేస్తారు మీరు చూడొచ్చు. కింద చూడండి చాలా లోతుందండి లోపల. అలాగే ఇది 4 కూడా మనకు ఇంకా దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినాయి చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. దానికి కూడా మనకు ఇంకా హైట్ అయితే పెంచుతారనమాట. చాలా మంది వర్క్ చేస్తున్నారండి ఇక 3 and 4 దగ్గర మాత్రం. భారీ టవర్ క్రేన్ అంటే ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద చాలా అంటే చాలా చేంజ్ అవుతూ వస్తున్నాయి అనమాట వర్క్స్ అనేటివి. మొత్తం కూడా వాల్స్ కూడా ఒక లెవెల్లో లేపేశారు, కట్టేశారు అనమాట ఈ యొక్క 3 దగ్గర సారీ చూడొచ్చు.